నేను సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా 6వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వార్డులో సమస్యలని మాకంతా సుపరిచితుంది. ఈ పోటీలో మాకు అత్యధిక స్థానం ప్రార్థిస్తున్నాను. ఈ వార్డులో ప్రథమ స్థానం ఉంచడానికి నా వంతు కృషి చేస్తాను. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో కొనసాగుతున్నాను. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలని మాకు బాగా తెలుసు. సో దానికి ఈ సేవలను విస్తృతపరచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మేము మెయిన్గా ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, మిగతా పారిశుద్ధ్యం కానీ, అలాగే మిగతా మహిళలకు సంబంధించిన జబ్బులకు సంబంధించి కానీ అవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ గురించి స్క్రీనింగ్ క్యాంప్స్ అవన్నీ చేస్తాము. సో మీ అమూల్యమైన ఓటు మాకు కాంగ్రెస్ గుర్తు బ్యాలెట్ నెంబర్ 1వ ప్లేస్లో వేసి మమ్మల్ని అత్యధిక స్థానంలో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కాపా చంద్రకళ గారు 6వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు. ఆమె అందరికీ కూడా చాలా సుపరిచితులు. ఇక్కడ వైరా మండలమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. గత 20 సంవత్సరాలుగా మరి వైద్య సేవలు చేస్తూ, పగలనక రేపనక అనేక సేవలు చేస్తూ, మరి వైద్యంతో పాటు సామాజిక సేవ కూడా చేయాలని అందరి నుంచి వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ చంద్రకళ గారు. ఆమె ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ కాంగ్రెస్ విధానాలని నచ్చి మరి కాంగ్రెస్ వైపు పోటీ చేస్తూ 6వ వార్డు అభివృద్ధి చేసి ఉన్న 20 వార్డులో కూడా నెంబర్ 1 వార్డుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు అని తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలతో పాటు వారు స్వచ్ఛంద సంస్థలో గత 20 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి అనేక వేరే కార్యక్రమాలు కూడా వారు ఉచితంగా ఎక్కడైతే దొంగతనాలు జరిగి ఇక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, మరి ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ 6వ వార్డు ప్రజలకి కావచ్చు, ఇంకా అనేక వైద్య సేవలు అందించడానికి కూడా రాబోయే రోజుల్లో ముందుకు వస్తారు. కాబట్టి దయచేసి అందరూ మీ అమూల్యమైన ఓటుని బ్యాలెట్లో 1వ నెంబర్కి ఓటు వేసి చంద్రకళ గారిని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు తెలుసు, గత 4 రోజుల నుంచి కూడా డాక్టర్మ్మ గారు ప్రతి ఇల్లు, ప్రతి డోరు మరి తిరుగుతూ ఓటు అడుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంచి పనులు చేస్తూ ఉందో, ఉచిత బస్సే కానీ, డబుల్ ఇంధనం ఇళ్ళే కానీ మరి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మన వాగ్దానం చేశారు. ఏదైతే మెయిన్ రోడ్డు మీద పగలగొట్టిన గత ప్రభుత్వంలో అవన్నీ కూడా కట్టించి ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇస్తారని వాగ్దానం చేశారు. ఈ ప్రజలందరూ కూడా దరిదాపుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఎదురు చూస్తూ ఉన్నారు. మేడం గారు డెఫినెట్గా భారీ మెజార్టీతోని మరి 6వ వార్డు నుంచి గెలుస్తూ ఉంది. మీ అందరి సహకారం కూడా మీడియా కావాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.